మధ్యయుగంలో విద్య విధానం టాపిక్ ఎక్కువ ఉండడం వల్ల నిన్న సగం పూర్తి చేశాను. ఈరోజు మిగిలిన సగం. ఢిల్లీలో ఇల్టుట్మిషన్ సుల్తాన్ మదర్సా ఇమేజ్ సుల్తాన్ నసీరుద్దీన్ అనే వ్యక్తి మదర్సా నజీర్ అనే పేర్లతో అతిపెద్ద మదర్సాలను ఏర్పాటు చేశారు. 1000 మదర్సాలను ఢిల్లీలో ఏర్పాటు చేయటకు కృషి చేసిన వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్. మక్తబ్ మదర్సాలలో సాధారణ విద్యతో పాటు ఫిర్దౌసి, జులైఖా, యూసఫ్, లైలా, మజ్ను, సికింద్రనామా లాంటి ఎంతోమంది రాసిన రచనలు కూడా నేర్పేవారు. సంగీత పాఠశాలలు ఉండేవి. తాన్సేన్ అంటే సంగీత విద్వాంసులను పోషించడం జరిగింది. రాజవంశీయులకు ప్రత్యేకంగా అరబ్బీ, పర్షియన్ భాషలలో రాయడం, చదవడం పాటు 3 Rs యుద్ధ విద్యలు, మహమ్మదీయ న్యాయశాస్త్రాలు, దేశ రాజకీయాలు, పరిపాలనా అంశాలు నేర్పేవారు. ఈ కాలంలో ప్రముఖ విద్యా కేంద్రాలు గోల్కొండ, బీజాపూర్, మాల్వా, ఖండేష్, జాన్పూర్, ఆగ్రా, బీదర్, ముల్తాన్, లక్నో, ఢిల్లీ. ముస్లిం కాలంలో స్త్రీ విద్య అంతగా ప్రాచుర్యం రాలేదు. ఎందుకంటే దీనికి పరదా పద్ధతి కారణం. ధనవంతులైన స్త్రీలు పట్టణ స్త్రీలకు ఇంట్లోనే పరదా ధరింప చేసి ఖురాన్ పఠనాన్ని నేర్పించేవారు. కొంతమంది స్త్రీలకు మక్తబ్లలో ప్రత్యేకంగా చదవడం, రాయడం నేర్పించడం జరిగింది. సామాన్య స్త్రీలకు విద్య లేదు. రజియా సుల్తానా, షాజహాన్ కుమార్తె అయిన జహనారా బేగంలు విద్యను పొందిన వారిలో ముఖ్యులు. బాబర్ కుమార్తె గుల్సవన్ బేగం హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని రాసింది. యుద్ధ విద్యలో రజియా సుల్తానా ఆరితేరగా సుల్తానా సలీమా, నూర్జహాన్, ముంతాజ్ మహల్, జహనారా బేగంలు సాహిత్యంలో ప్రసిద్ధులు. మరికొన్ని ముఖ్యాంశాలు. ముస్లింల కాలంలో కళాశాలలను మదర్సా ఐలా అని పిలుస్తారు. ప్రాథమిక పాఠశాలలేమో మక్తబ్లు, మాధ్యమిక ఉన్నత పాఠశాలలు మదర్సాలు, కళాశాలలేమో మదర్సా ఐలా అని పిలుస్తారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఉపన్యాస పద్ధతి, వాచిక, అనుమానోపపత్తి, చర్చలు, వాదోపవాదాలు అనే పద్ధతుల ద్వారా నేర్చుకునేవారు. విద్యావంతులకు నజీర్, కాజీ లాంటి ఉద్యోగాలు ఇచ్చేవారు. ఉన్నతోద్యోగులుగా నియామకం జరగాలంటే అబ్దుల్ ఫజీల్ ఆశించిన విద్యా అంశాలన్నీ నీతిశాస్త్రం, గణితం, వ్యవసాయం, ఖగోళం, గృహ విద్యలు, రాజనీతి శాస్త్రములతో పాటు తిబ్బు, రీతి, ఇలాహీ, చరిత్ర వంటి సబ్జెక్టులు చదవాలి. మక్తబ్లలో మౌల్వీలు బోధిస్తే మదర్సాలలో మత పెద్దలు బోధిస్తారు. పిల్లలు అపరాధం చేస్తే కఠిన శిక్షలు ఉండేవి. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కొరడాతో కొట్టడం, కాలు చేతులు కట్టివేయడం, కోదండం చేసేవారు. మిగతా సమయంలో శిష్యులకు వారి దైవాలు, గురువులు వారిని పుత్రులుగా చూసేవారు. కొన్ని తెలుగు అకాడమీ పుస్తకాలలో వీరి మధ్య భయభక్తులతో కూడిన బంధం ఉంటుందని ఇచ్చారు. మదర్సాలలో వసతి గృహాలు ఉండడం వల్ల గురు శిష్యులు ఎక్కువ కాలం ఒకే చోట ఉండడం వల్ల సన్నిహిత భావం, సహృద్భావం కలిగి ఉంటారు. క్రమశిక్షణ రాహిత్యం లేదు. చారిత్రక ఆధారాల ప్రకారం ఇస్లాం కాలంలో బాలికలకు విద్యను అందించే ప్రారంభ వయస్సు పేరు జార్ఫా పానీ జరీఫ్ షానీ. బాలికల విద్యను ప్రారంభ ఉత్సవం పేరు జార్ఫా పానీ జరీఫ్ షానీ. ఇక్కడేమో బిస్మిల్లా ఉత్సవంతో జాయిన్ చేయించేవారు. మధ్యయుగంలో హిందూ, హైందవ విద్యా విధానం. ఈ కాలంలో హిందువులకు విద్య కరువైంది. విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయి. సాధువులు, తత్వవేత్తలు, యుద్ధవీరుల అండతో 100 మంది పండితులు వారి ఇళ్లలోని వరండాలో, మందిరాలలో విద్యను అందించేవారు. రాజ్య సహకారం లేకపోయినా క్రతువులు నిర్వహించడం, కొలతలు, బరువు లాంటి ఆవశ్యక గణిత జ్ఞానం నేర్చుకునేవారు. సరస్వతీదేవి పూజ చేసి ముస్లిం కాలంలో విద్యను హిందువులు ఆరంభించేవారు. వేదకాలంలో గాయత్రి మంత్రం చదివిన తర్వాత విద్యను ఆరంభించేవారు. ఈ ముస్లిం కాలంలో సరస్వతీదేవి పూజ చేసి విద్యను ఆరంభించేవారు. ఇస్లాం కాలంలో హిందువులు 4 స్థాయిలో విద్యను పొందేవారు. మొదటి స్థాయిలో ఇసుకపై అక్షరాలు రాయడం ద్వారా అక్షర జ్ఞానం పొందేవారు. 2వ స్థాయిలో తాటి ఆకులపైన రాసిన అక్షరాలు బొగ్గు సిర, ఎర్ర సిరాల ద్వారా గుర్తించడం ద్వారా. 3వ స్థాయిలో మిశ్రమ వాక్యాలను పలకడం, రాయడంతో పాటు లిఖిత భాష, వాడుక భాష మధ్య తేడాలను నేర్చుకుంటారు. 4వ స్థాయిలో రాయడం కోసం కాగితాన్ని ఉపయోగించేవారు. ముస్లిం కాలంలో హిందూ విద్య కోసం కృషి చేసిన వారు వైష్ణవులు, శైవులు. భగవద్గీతలోని భావాలను ప్రచారం చేశారు. దయానంద సరస్వతి, శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు స్వదేశీ విద్య విధానాన్ని నిలబెట్టుటకు తమ వంతు కృషి చేశారు. హిందూ సంస్కృతి కంటే ఇస్లాం సంస్కృతి ఏ రకంగా కూడా గొప్పది కాదు అనే భావన హిందూ ప్రజలలో పెరిగి ప్రాంతీయ భాషలపై, సంస్కృతిపై గౌరవం పెరిగింది. వైష్ణవుల నినాదం మానవ సేవే మాధవ సేవ.
అన్ని వర్గాల వారికి విద్య అందాలి అనే భావన రావడం, భగవద్గీత బోధనలకు ప్రజలు ఎక్కువగా ప్రభావితం కావడం, భగవంతుడి దృష్టిలో అందరూ సమానమనే భావన విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి హిందూ విద్యావిధానంపై ఆసక్తి, డిమాండ్ పెరిగి ఇస్లాం మత ప్రభావం తగ్గిపోయింది. ముస్లిం విద్య అనంతర పరిణామాలు. యూరోపియన్ల విద్యా సేవ. థామస్ మన్రో మద్రాసు గవర్నర్గా ఉన్న రోజుల్లో భారతీయ విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి చెప్పిన అంశాలు. బాలబాలికలు ఉదయం 6 గంటలకే పాఠశాలకు వెళ్ళి సరస్వతీదేవి పూజ చేసి సరస్వతి అనే పలకమైన రాసి శ్లోకాలు వచనాలు వల్ల వేసేవారు. ఒకవేళ ఆలస్యంగా పాఠశాలకు వస్తే కఠిన శిక్షలు ఉండేవి. స్వదేశీ పాఠశాలల్లో మానిటరింగ్ అమలులో ఉందని వారు తఖ్తా అనే కట్టె పలకలు వాడుతున్నట్లు తెలిపారు. ఈ పద్ధతి ఆర్థిక భారం లేకుండా నిరాడంబరమైనదిగా మన్రో భావించారు. ఇక్కడ తఖ్తా అనే కట్టె పలకలు, ఇక్కడ టాక్టిస్ కట్టు పుస్తకాలు టాక్టిస్ అని పిలిచేవారు. ఇక్కడ తఖ్తా అనే కట్టు పలకలు వాడుతున్నట్లు తెలిపారు. ఇది ఆర్థిక భారం లేకుండా నిరాడంబరమైనదిగా మన్రో భావించారు. బాలబాలికలు చాలామంది చదువుకు దూరంగా ఉన్నారని, బాలికల విద్యా వ్యాప్తికి కృషి చేయాలని ఈ మన్రో ఉత్తర్వులు ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు దాకా చెప్పింది మన్రో. నెక్స్ట్ ముంబై గవర్నర్ ఎల్ఫిన్స్టన్. ఈయన స్వదేశీ విద్యను అందించే పాఠశాలను సర్వే చేయించాడు. ఉపాధ్యాయులు పిల్లలకు ఉన్నత స్థాయి విద్యను అందిస్తున్నారని, మానిటరింగ్ పద్ధతి అమలులో ఉందని తెలిపాడు. ఆడమ్స్ నివేదిక ప్రకారం బెంగాల్లో ఇది చెప్పింది ముంబై గవర్నర్ ఎల్ఫిన్స్టన్. ఇప్పుడు ఆడమ్స్ నివేదిక ప్రకారం బెంగాల్లో స్వదేశీ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు తక్కువ గౌరవభృతి ఉందని, బెంగాల్లో స్వదేశీ పాఠశాలలకు సమాంతరంగా మక్తబ్లు కూడా ఉండేవని తెలిపాడు. తర్వాత కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715వ సంవత్సరంలో మద్రాసులో, 1718వ సంవత్సరంలో ముంబైలో, 1731లో కలకత్తాలో, కాన్పూర్, తంజావూర్ ప్రాంతాల్లో సైనికులు, ఆంగ్లో ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పాఠశాలలు ప్రారంభించింది. 3 Rsతో పాటు క్రైస్తవ మత విశ్వాసాలను బోధించేవారు. జర్మన్ మిషనరీస్ కావర్జ్ మద్రాసు ప్రావిన్స్లో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలను ఏర్పాటు చేయగా, ఆయన స్థానంలో జాన్ సులివాన్ ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాడు. 1719వ సంవత్సరంలో పేద యూరోపియన్ ప్రొటెస్టెంట్ పిల్లల కోసం బొంబాయిలో ఒక పాఠశాలను ప్రారంభించారు. 1786లో క్యాంప్బెల్ అనాథ స్త్రీల కోసం మద్రాసులో అసీలంను శరణార్థాలయం ప్రారంభించి మానిటోరియల్ పద్ధతిలో విద్యను అందించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 1781లో కలకత్తాలో మదర్సా, 1791లో కాశీ సంస్కృత కళాశాల, కలకత్తాలో ఫోర్ట్ విలియం కాలేజీలు స్థాపించింది. ఇది వచ్చేసి మధ్యయుగంలో విద్యా విధానం. నెక్స్ట్ వచ్చేసి స్వాతంత్రం పూర్వం కమిటీలో నెక్స్ట్ చూద్దాం.